కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారినటువంటి వైష్ణవి హత్య కథ నిజంగా ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది, ప్రతి ఒక్కరిని ఏడిపిస్తుంది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములు ఒకరు కాదు ఇద్దరు కాదు. వైష్ణవికి సొంత అన్నలు ఇద్దరైతే పెద్దమ్మ చిన్నమ్మ కొడుకులు అంటే కజిన్స్ దాదాపు ఒక 10 నుంచి 12 మంది ఉన్నారు. వారిలో కొంతమంది నిన్న ఈ సంఘటన జరిగినప్పటి నుంచి కూడా మగవాళ్ళైనా కూడా తనలో ఉన్నటువంటి ఆ బాధని కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా వైష్ణవి సమాధి దగ్గర ఇక్కడికి వచ్చారు, ఇక్కడి నుంచి కదలలేకపోతున్నారు. వైష్ణవి జ్ఞాపకంగా ఫ్లెక్సీలు వేశారు, పాలాభిషేకం చేశారు. వాళ్ళు వైష్ణవితో ఎంత అనుబంధం ఉందనేది చెప్పుకోలేని పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం. అన్నలు చెల్లిని ఒక్కగానొక్క గారాల చెల్లిని ఒకే ఒక్క చెల్లి, ఈ అన్నలందరికీ ఒకే ఒక్క చెల్లి వైష్ణవి. ఈ అన్నలు ఒక్క చెల్లినే ఒక అన్న ఎంత ఆప్యాయంగా చూసుకుంటారు. అలాంటిది ఇంతమంది అన్నలు, వీళ్ళందరూ కూడా యూట్యూబర్స్. వైష్ణవి ఏ విధంగా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉండి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని వైష్ణు అమ్మ అనే ఛానల్ పెట్టి నడిపిస్తుందో అలాగే ఈ అన్నలు కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారు. వీళ్ళు కూడా వైష్ణవిని ఎంకరేజ్ చేస్తున్నారు, ఏదైనా సూచనలు సలహాలు కూడా చెప్తున్నారు. ఒకసారి మాట్లాడు. ఏం పేరండి మీ పేరు? రంజిత్ అన్న. వైష్ణవికి ఏమవుతారు మీరు? నేను పెద్దమ్మ వాళ్ళ కొడుకుని. ఓకే, ఎలా ఉండేది వైష్ణవి మీకు? వైష్ణవి మా పుట్టినప్పటి నుండి అయితే మాకు ఒక బలం అన్న. అది చెల్లైనా కూడా ఒక తమ్ముని కంటే ఎక్కువ బలం మాకు. అది ఏ ఫంక్షన్ అయినా కానీ ఎటు వెళ్ళినా కానీ మాతో పాటు ముందుంటుండే. ఎవరు అద్దనా కానీ మాతో ఎంజాయ్ చేయడానికి ముందొస్తుండే. దానికి ఇష్టం అంటే ఆరోగ్యం మంచిగా ఉన్నా మంచి లేకపోయినా కానీ అన్నదమ్ములతో కలిసి ఉండాలని చెప్పి ఎక్కడికి వెళ్ళినా సరే కానీ అది మా వెంట వస్తుండే. అంత ప్రేమ కొద్దున్నది. ఎంతమంది అన్నదమ్ములు? మేము 13 మంది ఉన్నారు. ఇద్దరు అక్కలు ఉన్నారు, కానీ ఆ అక్కలు వేరే ఊర్లో ఉంటారు. 13 మంది ఇక్కడనే ఉంటాం, ఇదే ఊర్లో ఉంటాం. ఇక్కడ ఉన్నది ఒక్క చెల్లె. ఈ ఒక్క చెల్లె వేరే వానికి ఇస్తే ఎక్కడ ఎలా జరుగుతుందో మేము అక్కడ ఉండం. వాడు కొడతాడో చంపుతాడో ఏం చేస్తాడో తాగొచ్చి ఏం చేస్తాడో అని చెప్పి ఈడు మందు తాగి అది ఇది చేసి నటించి నేను ఇంటికన్నా ఉంటా, ఇల్లరికేం వస్తా, నాకు అమ్మద్దు అన్నద్దు తమ్ముడద్దు ఎవరు వద్దు అని చెప్పి నటిస్తే మేమేమనుకున్నాం, అయ్యో ఇంటికన్నా ఉంటా అంటుండు కదా. ఎవరికైనా ఉంటది, బిడ్డ ఇంటికాడ ఉంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది, అదే కళ్ళ ముందు ఉంది కదా ఏమైనా చూసుకోవచ్చు, ప్రాబ్లం వస్తే వెంటనే మనం సపోర్ట్ గా ఉంటాం కదా అని చెప్పి అనుకుంటారు. అలాగనే ఇంటికాడ ఉంచుకున్నాం వాడిని. ఇప్పుడు వాడు వచ్చి సంవత్సరం అవుతుంది అనుకుంటా. సంవత్సరం వాడిని బావగారు అనే దాని గురించి తక్కువ చేయలేము మేము. ఎందుకంటే మేము మంచిగా చూసుకుంటేనే మా చెల్లెని మంచిగా చూసుకుంటాడు వాడు. మీకు ఇష్టం లేకపోయినా బాగా చూసుకున్నారా? బాగా మాట్లాడేవాళ్ళ మీరు అతనితో? మాకు ఇష్టం లేకపోయినా కాదు, ఇష్టంతోనే చేసినాం. అంతా అయిపోయింది. వాళ్ళు పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఏం చేస్తాంలే ఎవడైతే అని చెప్పి మంచిగా ఉంటే అయిపోద్ది కదా అని చెప్పి అందరం మంచిగా చూసుకున్నాం. ఇక ఆయనని ఇంటికి వచ్చింది కదా అని చెప్పి ఆయన చులకన చేసుడు, ఆయన హేళన చేసుడు, ఆయన చీఫ్ చేసుడు అస్సలు లేదు. అస్సలు లేకుండా కానీ వాడు ఏం చేసిండంటే ఆ ఫస్ట్ వాళ్ళ అమ్మకు వాడికి కనెక్షన్ లేదు. జస్ట్ 2 months బ్యాక్ నుండి కనెక్షన్ మొదలైంది. అంటే 2 నెలల నుండే. ఫస్ట్ ఏమన్నాడు, నాకు అమ్మద్దు అక్కద్దు చెల్లద్దు ఎవరద్దు అన్నారు. కానీ 2 నెలల నుండి వానికి ఏమనిపించిందంటే వాళ్ళ అమ్మ ఏ మాటలు చెప్పిందో, వాళ్ళ అన్నగారు ఏ బలం ఇచ్చిరో తెలియదు. కానీ 2 నెలల నుండి వాళ్ళ అమ్మకు వన్ కనెక్షన్ నైట్ ఒక్కటేగా పోతాడట వాళ్ళ అమ్మ దగ్గరికి. అంటే ఎలా ప్లాన్ చేద్దాం ఏం కథ, హరిబాబు ఒక్కడే రాత్రిపూట వెళ్తాడట. వానికి జాబ్ చేయడు, డాక్టర్ అని చెప్పుకుంటాడు కానీ జాబ్ చేయడు, ఏం చేయడు, ఇంటికానే ఉంటాడు. వానికి హాస్పిటల్ గానీ ఎక్కడ గానీ ఇక్కడ గానీ 10,000 గానీ 50,000 గానీ ఎంత అంత ఖర్చు మా పిన్ని పెట్టుకున్నది. ఇప్పుడు మళ్ళీ కట్నం కావాలంటే కూడా అయ్యా నువ్వు మరి ఆడుంటావా ఈడుంటావా అంటే అత్తమ్మ నాకు అక్కడ బలం ఓడలేరు నేను ఇక్కడనే ఉండంటే సరే అని చెప్పి 12 లక్షలు పెట్టి 2 గుంటల స్థలం కొనిచ్చింది. స్థలం కూడా రాసిచ్చింది. కొన్నది ఇక ముగ్గు పోసి ఇల్లు కడదామని చెప్పి అనుకున్నది. బంగారు చైన్ వేసింది, బండి కొనిచ్చింది. ఇవే దాదాపు 20 లక్షల దాకా అయినాయి. ఇంకేం కట్నం కావాలా? వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఏమంటది, అరే మనం ఇంకా కొనుక్కుందాం రా, ఆడ వేద్దాం రా, ఇది చేద్దాం రా, నువ్వు ఇంకా అడుగురా అని చెప్పి కట్టం అని బుర్రకు ఎక్కితే వాడు కట్టం అని చెప్పి చంపేడు. మళ్ళీ ఏమంటది, పెళ్ళైన నుండి వాళ్ళ అమ్మకి ఇష్టం లేదు. ఏమైనా ఒకటే మాట, దాన్ని చంపేరా వేరే కాడ 2 ఎకరాలు ఇస్తున్నారు 10 లక్షలు ఇస్తున్నారు, దాన్ని చంపేరా వేరే కాడ 2 ఎకరాలు ఇస్తున్నారు 10 లక్షలు ఇస్తున్నారు, దాన్ని చంపే అని చెప్పి లాస్ట్ చంపేదాకా వేసింది. మేమందరం ఇప్పుడు ఒకటే కోరుకుంటున్నాం, చట్టం ఏం చేస్తుందో అది న్యాయబద్ధంగా చేయమనండి. ఒకవేళ చేయకపోతే ఆ చట్టాన్ని మేమైతే నిరాకరిస్తాం. తర్వాత మేమేం చేయాలో అదే చేస్తాం. వాడు బెయిల్ మీద ఎట్లా బయటకు వస్తాడో మేము అట్నే రావాలా. వాడిప్పుడు చంపినోడు
2 నెలలు ఉండి 2 నెలల తర్వాత బెయిల్ మీద వచ్చి ఎంజాయ్ చేసిండు కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం తప్పు కదా. చట్టాన్ని చేతిలోకి తీసుకొని మీరు అతని మీద ఇలాంటి మళ్ళీ అతను చేసిన తప్పే మీరు చేస్తానని కరెక్ట్ కాదు కదా. సరే అన్న, ఇప్పుడు అతను చేసిన తప్పు మేము చేస్తే తప్పు కదా అని అంటారు. 3 ప్రాణాలు చంపిండు, ఫస్ట్ ప్రెగ్నెంట్ తీసేసిండు, అది తప్ప కాదా? అప్పుడు కేసు పడాలా లేదా? మాకు ఎవరికి చెప్పలేడు, తీసేసింది. సెకండ్ ప్రెగ్నెంట్, ఇప్పుడు 4 నెలల ప్రెగ్నెంట్ తో ఉన్నది, ఒక 18 సంవత్సరాల ఒక అమ్మాయి చంపితే అది ఆపే తిరగచ్చా? తిరగచ్చానా చెప్పండి? అది ఆపే తిరగచ్చా? ఇప్పుడు ఒక ప్రాణం తీసినోడు అది ఆపే తిరిగితే ఈ దేశం ఏం చేస్తుంది, ఈ చట్టం ఏం చేస్తుంది? అంటే నువ్వు చంపు, నువ్వు ఏందన్నా చంపు, ఎంత మంది బిడ్డలన్నా చంపు, కానీ 2 నెలలు నువ్వు జైల్లో ఉండి బయటకొచ్చి తిరుగు, ఏం చెయ్యి. ఇదా చట్టం? ఒకవేళ సరే చట్టంని మేము చేతిలో తీసుకుంటే మనం కాదు, ఇప్పుడు చంపిండు, మాకు కూడా కోపం ఆవేశం అని ఉంటుంది. నువ్వు ఏం చెయ్యండి, 8 నెలల నుండి పెళ్ళి 8 నెలలు అవుతుంది, గొడవ లేదు, ఏం లేదు. గొడవ లేకుండా ఏం లేకుండా నువ్వు వట్టిగానే వేరే మాటలు, అమ్మ మాటని అన్న మాటలు అయినాయి, నువ్వు ఒక సైకం లేక బిహేవ్ చేసి చంపిపోయాను. చంపి 3-4 గంటలు శవం దగ్గర ఊకొని ఆ కత్తిలో తను పొడుచుకుంటా ఒక సైకో లెక్క చేసిపోయాను. అలాంటి నేను ఎలా బతుకుతావు? చట్టం న్యాయబద్ధం చేస్తేనే మంచిగా ఉంటది. చెయ్యకపోతే వాడెట్లా బెయిల్ మీద వచ్చిండో మేము కూడా వన్ని చంపి బెయిల్ మీద వస్తాం. మరో విషయం కూడా, చంపిన తర్వాత కొన్ని గంటల పాటు అక్కడే ఉన్నాడు, ప్రాణం పోయిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే బయటకు వచ్చాడు. ఎవరికి అనుమానం రాకుండా బ్రష్ చేసుకుని, పళ్ళు చేసుకుని, ముఖం కడుక్కొని, ఆ తర్వాత బైక్ తీసుకుని తాపీగా బయటకు వెళ్ళాడు అంటున్నారు. నిజంగా ఇంత పథకం ప్రకారం వెళ్ళాడా, చేశాడా? పథకం ప్రకారం నైట్ ఆడ వెళ్ళేటప్పుడు కూడా ఆడ ఇవన్నీ వేసి బ్రష్ వేసుకొని అన్ని వేసి కూడా డైలీ మా ఇంటి మూడికి వెళ్ళిపోతాడు. మా నాన్న బయట ఉన్నాడు, బయట ఉండి అల్లుడు ఇంత మబ్బులు ఎటు పోతున్నావు, ఇలా కొంచెం డల్లు కనబడుతున్నా అని కూడా డాడీ అడిగిండు. మీ డాడీ అడిగిండు. అడిగాను కూడా ఏం లేదు మామ, అప్పుడు కూడా నవ్వుకుంటూనే మాట్లాడి నవ్వుకుంటూనే వెళ్తుండు. ఇంత సైకోని చంపిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మబ్బుల మా డాడీ ఇంటి కూడా వాకింగ్ ఎత్తాడు. ఎందుకంటే మా డాడీ కొంచెం వాకింగ్ ఎత్తాడు. అందుకు నాన్న చూసి ఏమన్నాడు, అల్లుడికి ఇంత పొద్దులు ఎటు పోతున్నావా అంటే, ఎట్లేదు మామ చాయ్ తావత్తా అని నవ్వుకుంటా మరి వెళ్ళిండాడు. నవ్వుకుంటూ వెళ్ళాడు. చంపేసి బయటకు వచ్చి ఏ మాత్రం అనుమానం రాకుండా మీ ఫాదర్ తో, అంటే అమ్మాయి పెదనాన్నతో, వైష్ణవి పెదనాన్నతో నవ్వుతూ మాట్లాడుతూ బయటకు వెళ్ళాడు. నిజంగా చెప్తుంటే చాలా దారుణం అండి. ఇలాంటి వాళ్ళకు మీరేమంటారు అంటే ఆడి చేసిన తప్పు మీరు చేస్తారా అని అంటారు. వాళ్ళు కరెక్ట్ ఉంటే మేము కరెక్ట్ ఉంటాం. ఇంత ఆడపిల్లకు అన్యాయం జరిగినాక మా చెల్లె మరి సరే, మా చెల్లె మంచిది కాదు. ఇంకొక విషయం, ఒక అన్నుంటేనే ఎవరన్నా భర్త ఏదన్నా భార్య మీద చెయ్యాలన్నా, కొట్టాలన్నా, ఏదన్నా ఇబ్బంది పెట్టాలన్నా భయపడతారు. ఎందుకంటే అన్న వస్తాడు లేదా తమ్ముడు వస్తాడు, ఏదన్నా చేస్తే వచ్చి మనల్ని కూడా అదే విధంగా హింసిస్తాడు, మనల్ని కూడా ఇబ్బంది పెడతాడు, సరైనటువంటి జవాబు ఇస్తాడు అని అందరు భావిస్తారు, ఏ భర్తలో అయినా సరే. అలాంటిది ఇంతమంది అన్నలు ఉన్నారు, అందరు కూడా ఎంగేజ్ లో ఉన్నారు, అందరు కూడా పాపంటే చెల్లిని అంత గారాభంగా చూసుకున్నారు. వీడియోస్ అన్ని చూస్తున్నాం మేము. వాడు కనీసం ఆ భయం కూడా కలగలేదా? ఆ భయం మేము పెట్టలేం. ఎందుకంటే ఆయన ప్రేమ చూసుకుంటే నా చెల్లెని బంగారం లెక్క చూసుకుంటాడు, బంగారం లెక్క చూసుకుంటాడు. ఆయన ఒక మాట అంటే ఆ పగ నా చెల్లె మీద పెడతాడని మేము అట్లా ఆలోచించినాం. ఆయన కొట్టాలంటే చిన్న పొడు కొట్టచ్చు, కాబట్టి అంత సైకో వాడు. మంచితనాన్ని వాడు ఏం చేసిండంటే, ఏం కాదు వీళ్ళతోటి, వాడు మనం చేసిన ఏం కాదు, వీళ్ళతోటి ఇట్లనే మాట్లాడతారు వీళ్ళంతా, మనం చేస్తారు. ఆడు ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేసిండో మనకు అర్థం కాదు. ఆయన చూస్తే డౌట్ రాలే మాకు. ఫస్ట్ ఏంటంటే వాడిని చూస్తే, ఇప్పుడు కొంతమంది చూస్తే ఏమవుతుంది అంటే వీడు చేస్తాడు ఇవన్నీ, కాకపోతే వాడిని చూస్తే ఇప్పుడు ఇది జరగకపోతే ఇంకా నమ్ముతుంటే, ఇది జరగకపోతే ఇంకా నమ్ముతుంటే. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఇంతకుముందు కూడా చెప్పిన, గవర్నమెంట్కి చెప్పేది ఏంటంటే లీగల్ గా ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పోలీసు వాళ్ళు చర్య తీసుకొని వాళ్ళు ఉరి శిక్ష ఎత్తేనే కరెక్ట్ సెట్ అవుతుంది. 2 ప్రాణాలు కాబట్టి ఉరి శిక్ష ఎత్తేనే కరెక్ట్ అవుతుంది. ఇది ఏదో కొన్ని రోజులు సోషల్ మీడియా ఎన్నో కేసులు వచ్చినాయి ఇప్పటిదాకా. ఇది కూడా గట్లనే 4 రోజులు వదులుతారు, వారం రోజులు ఒర్రి పీక్తారని అంటే, మళ్ళీ కొత్త న్యూస్ వచ్చినాక దాని మీద పోతామంటే కరెక్ట్ కాదు. సోషల్ మీడియాలో మీరు అందరు కామెంట్లు పెడుతున్నారు, ఇన్స్టాలో యూట్యూబ్లో కామెంట్ పెడుతున్నారు కాబట్టి ఇది కామెంట్ పెట్టినట్టు ఈ సోషల్ మీడియా ఒరుడు కాదు. ఇది ఇట్లా జరిగితే నెక్స్ట్ ఏదైనా ఎస్టోని కూడా ఉచ్చబడుతుంది. ఇది కాక ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ ఏదో ఒకటి ఉండి ఏదో మా ఇష్టం ఉన్నట్టు చేస్తాం, 2 నెలలు అయినాక బయటకు వెళ్తాం అని అంటే మాత్రం ఆడ బయటకు వెళ్ళినాక మేము కూడా పెడతాం ఏంటిదన్నది. మీ చెల్లి రుణాన్ని అయితే మాత్రం మీరు వదిలిపెట్టరు? అసలు వదిలిపెట్టాం. చెప్పినా కదా అన్న, వాడు మన స్టేషన్ లో వాళ్ళు ఒక యాక్షన్ తీసుకుంటే ఓకే, లేదంటే ఆయన మాకు అప్ప చెప్పండి, మేము మంచిగా పూసకు గుచ్చుకుంటా వాడు ఎత్తాం. ఇది మా మీద కేసు కానీ మేము ఏమన్నా కానీ అయితే పట్టించుకుంటారా?
లేదంటే మమ్మల్ని చూసుకోమంటారా, లేదంటే అక్కడ మేము ధర్నాలు చేస్తాం ఘోరంగా, ధర్నాలు జరుగుతాయి బాగా ధర్నాలు చేస్తాం. కొన్ని రాష్ట్రాలే వస్తాయి. దీన్ని పట్టించుకోరు ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు ఒక అమ్మాయి జరిగింది కాబట్టి అమ్మాయిలు వాళ్ళందరూ కాలేజ్ గర్ల్స్ వాళ్ళందరూ ఇప్పుడు దీని గురించి మనం అది ఉంటది కదా దీపాలు వాటి చెప్తారు కదా, అట్లా నిరసన వాళ్ళు అన్ని చేసి మీరు కొంచెం పట్టించుకోర్రి. ఇది కొంచెం పెద్ద బాగా కఠినంగా ఉండాలి. చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది మీతో? మీ చెల్లి చిన్నప్పటి నుంచి అందరు ఇంతమంది అన్నలు ఉన్నారు, అందరూ కూడా ఇదే ఊర్లో ఉంటున్నారు, ప్రతి ఇంట్లో కూడా తమ బిడ్డలాగా ఉంటుందంట. అందరితో మేము వచ్చి మాట్లాడుతుంటే అర్థమవుతుంది. ప్రతి మెమరీస్ ఇంకా మీ మైండ్లోనే ఉండుంటాయి. అసలు తను ఊహించుండదు ఇలా తను ప్రేమించిన వ్యక్తి ఇంత చంపేస్తాడు, అందులో గర్భవతిగా ఇంకొక బిడ్డను లోపల ఉన్న వ్యక్తిని కూడా చంపేస్తాడని ఊహించుండదు. నిజంగా తలుచుకుంటుంటే ఎలా అనిపిస్తుంది? అది ఇలాంటి కష్టం పగాడికి కూడా రాకూడదు అంటారు. మా చెల్లె మాకు ఒక తమ్ముడు లెక్క, తమ్ముళ్ళగా మీలో ఒక మగ అబ్బాయిలా చూసుకున్నారు. మగ అబ్బాయిలకు చూసుకున్నాం. ఇంకా మా చెల్లె డ్రైవ్ చేస్తే బైక్ మేము అందరం మన బ్యాగ్ కూర్చుంటాం. అట్లా అంత రైడర్, అది అంత ధైర్యవంతురాలు. అసలు ఇట్లా ఎందుకు అసలు ఎవరు ఊహించలేం. అసలు చెల్లె కూడా ఊహించదు అసలు. అది ఏంది చెల్లె వాడు సప్పు రాకుండా చంపిండంటే అది ఎంత సైకో అర్థం చేసుకుంటారు. ఇప్పుడు న్యాయాన్ని మీరు చేతులకు తీసుకుంటారా అంటే, చట్టాన్ని చేతులకు తీసుకుంటారా అంటే, వాడు సప్పు రాకుండా చంపిండు. ఈ రూమ్ లా వాళ్ళుంటే పక్క పంటి రూమ్ లో తల్లి ఉంటేనే మధ్యలో ఒకటే గోడ ఉన్నది. ఆ గోడ మధ్యలోనే యువతల చప్పు రాకుండా చంపిండంటే వాడు ఒకవేళ బయటకు వస్తే ఎంతమంది ఇంకేం చేయాలా? ఏం చేయలేపండి. మీరు కూడా ఆలోచించండి. న్యూస్ వాళ్ళు కూడా అందరు ఒకటై న్యాయం జరిగేటట్టు చూడండి. మీ అందరికి దండం పెడుతున్నా. ఎవ్వరు కూడా ఒకటేందంటే ఇలాంటి వాళ్ళకు శిక్ష పడితేనే అందరు భయపడతారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పటికి కూడా చాలా న్యూస్లు వచ్చినాయి, ఏంది లవ్ మ్యారేజ్ వల్ల ఇట్లా అయిపోయింది, వీళ్ళు చంపారు వాళ్ళు చంపారు అని చెప్పి. కానీ మేము కూడా చాలా మందికి చెప్పినాం, అలా అయినప్పుడు ఇలా నమ్మకండి అలా నమ్మకండి అని చెప్పి మేమే చెప్పినాం. ఎందుకంటే మేము అందరం యూట్యూబర్స్ కాబట్టి మేము కూడా చాలా మంది సలహాలు ఇచ్చాం. అవును, అలాంటిది మా ఇంట్లో సిచ్యువేషన్ జరిగిందంటే ఇంకా వేరే వాళ్ళకు కూడా జరుగుతుంది. ఫస్ట్ ఏం చేయాలంటే చట్టం ఎలా అయితే చంపుతాడో వాడిని కూడా అదే విధంగా శిక్ష పడాలి. చేస్తే వేరే వాడు కూడా అమ్మాయిని ఇలా చేయాలంటే ఉచ్చ పడిపోతుంది దానికి. అలా చట్టం మారాలి. వేరే వేరే దేశంలో ఏమైనా చేస్తే ఎన్కౌంటరో లేదా కత్తి పట్టి నరికేసడో ప్రతి ఒక్కటి ఉన్నది. కానీ ఈ దేశంలో ఇలా ఉండడం వల్లనే ఇలా రేపులు అవి జరుగుతున్నాయి. అందుకే ఖరాబ్ అవుతుంది. చేయాలంటే చంపి వాళ్ళకోడు సేఫ్టీ అయిపోయినారు. వనికైతే సేఫ్టీకి ఇలా చంపుడు పోయి లొంగిపోతే పోలీసులు చూసుకుంటారు. సో ఇది వెళ్ళిపోయి మనకు అది సేఫ్టీ అన్నది ఇప్పుడు ఇప్పటిదాకా ఎంతో మంది చంపి పోయి సరెండర్ అవుతారు. ఎందుకంటే వాళ్ళే చూసుకుంటారు. అదొక్క ఏంది సేఫ్టీ, అదొక్క ఏమంటారు జోన్ అది.